ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 3వ భాగం తెలుసుకుంటున్నాము. వృషభపుత్రుడైన 4వ వాడు నిమి అనబడే విదేహరాజుకు చెప్పటము ఇప్పుడు మనం తెలుసుకుంటాము. వృషభపుత్రుడైన ప్రబుద్ధుడు అనే ఋషి ఈ విధంగా చెప్తున్నాడు. రాజా, మానవుడు జీవించినన్నాళ్ళు దుఃఖ నివృత్తికి, సుఖప్రాప్తికి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ఈ కర్మల ద్వారా ధనాన్ని ఆర్జించి దాని ద్వారా భార్యాపుత్రులు, గృహాలు, క్షేత్రాది సంపదలను పొంది ఇహలోక సౌఖ్యాలను అనుభవించాలి అనుకుంటాడు. అలాగే యజ్ఞ జపతపాదుల ద్వారా పుణ్యాన్ని ఆర్జించి ఆ పుణ్యఫలము చేత పరలోక సౌఖ్యాలను పొందాలనుకుంటాడు. కానీ తాను ఆశించినట్టు సుఖాలను పొందగలుగుతున్నాడా? సుఖరూపములో ఉన్న దుఃఖాన్నే పొందుతున్నాడు. ఎందుచేతనంటే కర్మలచే ఆర్జించబడే ఫలాలన్నీ అనిత్యాలు, దుఃఖప్రదాలు. ఇవి నశ్వరాలు, నశించిపోయేవి. అయితే నిత్యము సుఖప్రదము, శ్రేయస్కరము అయిన సాధన ఏమిటి? ఒక సద్గురువును ఆశ్రయించి భాగవత ధర్మాలను ఆచరించటము. ప్రతిదినము సూర్యోదయము, సూర్యుడు అస్తమించడంతో ఆయువు క్షీణిస్తూ ఉంటుంది. దేహము, భార్య, బంధు సంపదలపైన మమకారాన్ని విడిచిపెట్టలేక సంసార అంధకారంలో పడి కొట్టుకుంటూ జన్మ జరారోగ మరణ భయాలను సైతము లెక్క చేయకుండా దేహమే దేవుడని, దాన్నే పూజిస్తూ దాన్నే సుఖపెట్టాలనే యాతన పడుతూ దైవాన్నే విస్మరించి కాలక్షేపం చేసేవారు మూర్ఖులు. అట్టి వారితో సంపర్కము పెట్టుకోకూడదు. భాగవత ధర్మాలు ఇవి: 1 సత్వగుణము, 2 భూతదయ, 3 హరికథామృత పాన పిపాస, 4 బ్రహ్మచర్యము, 5 విషయ విరక్తి, 6 సజ్జన మైత్రి, 7 సాధు సాంగత్యము, 8 వినయశీలము, 9 అంతర్బహిశుద్ధి శుచిత్వము, 10 తపస్సు, 11 క్షమ, 12 మౌనము, 13 వేద శాస్త్రాధ్యయనము, 14 శాస్త్రానుష్ఠానము, 15 అహింస, 16 సుఖదుఖాది ద్వంద్వ సహిష్ఠత, 17 భగవంతుడు సర్వవ్యాపి అని నమ్ముట, 18 ముముక్షుత్వము, 19 జనసందోహ వర్జనము, 20 వల్కలాలను ధరించటము, 21 అప్రయత్నంగా లభించిన దానితో సంతుష్టి చెందటము, 22 వేదాంత శాస్త్రార్థ జిజ్ఞాస, 23 ఇతర దేవతా నింద చెయ్యకుండా ఉండటము, 24 త్రికరణ శుద్ధి, 25 సత్యవచననిష్ట, 26 శమధమాది గుణ సాధన, 27 గృహాలు, ఆరామక్షేత్రాలు, కళత్రము అంటే పుత్రులు, పౌత్రులు, విత్తాదులు, డబ్బులు ఇవన్నీ హరి ఇచ్చినవి, హరిదత్తాలు కాబట్టి వాటిని హరికే అర్పించటము, 28 భక్తులు కాని వారి చెంత చేరకుండా ఉండటము మొదలైనవి. ఇవన్నీ కూడా భాగవత ధర్మాలు. హరిభక్తులతో చెలిమి చేస్తూ హరి లీలలను తలుచుకుంటూ ఆనంద బాష్పాలతో ఒళ్ళు పులకితమవుతుండగా మానవుడు విష్ణుమాయను దాటగలడు. ఈ విధంగా చెప్పిన ప్రబుద్ధునితోటి నిమి ఈ విధంగా అడుగుతున్నాడు: ఋషీశ్వరులారా, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుని గురించి కొంచెం వివరించి చెప్పండి అని అడిగాడు. పిప్పలాయనుడనే ఆర్షభుడు ఇలా చెప్తున్నాడు. 5వ వాడైన పిప్పలాయనుడు అనే ఋషి ఈ విధంగా చెప్తున్నాడు: ఈ సమస్త చరాచరాత్మక విశ్వము సృష్టించబడటానికి, పోషింపబడడానికి, లయింపబడడానికి మూల కారణము ఆ పరమాత్మే. అదే బ్రహ్మము, నారాయణుడు అనబడుతుంది. ఈ బ్రహ్మమే సకల జీవరాశుల యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లోనూ, వీటి తరువాతిదైన తురీయ అనే 4వ అవస్థలోనూ వ్యాపించి అంతరాత్మగా ఉంటూ వాటి యొక్క దేహేంద్రియ మనఃప్రాణాలను ప్రవర్తింపజేస్తుంది. పరమాత్మను వాక్కు చేత వర్ణించడానికి కానీ, మనస్సుచే ఊహించడానికి కానీ శక్యము కాదు. అది పంచేంద్రియాలకు గోచరించదు. అది స్వయం ప్రకాశము కాబట్టి దానిని ఇంకేదీ ప్రకాశింప చెయ్యలేదు.
దానిని ప్రత్యక్ష ప్రమాణాలచే గాని పరోక్ష అనుమానాలు అంటే అంచనాల చేత గాని గ్రహించటము అసాధ్యము. పంచేంద్రియాలకు గోచరించే సమస్త దృశ్యాదృశ్య వస్తు విషయాలన్నింటినీ పరిశీలించి నా ప్లస్ ఇతి ఈజ్ఈక్వల్ టు నేతి, నేతి నేతి ఇది కాదు, ఇది బ్రహ్మము కాదు అని ఒక్కొక్క దాన్ని తిరస్కరిస్తే మిగిలి ఉన్నదే బ్రహ్మము అని గ్రహించాలి. బ్రహ్మము సర్వవ్యాపకము కాబట్టి చేతనము అచేతనము కూడా బ్రహ్మమయమే. చేతనము సత్తని, అచేతనము అసత్తని అనబడతాయి. మార్పు చెందని జీవాత్మ సత్తని, పరిణామశీలమైన ప్రకృతి అసత్తని తెలుసుకోవాలి. ఆత్మకు పుట్టుక, ఉనికి, పెరుగుదల, మారుట, కృషించుట, మరణించుట అనే 6 దేహధర్మాలు సంభవించవు. ఆత్మ నిత్యము, చైతన్యవంతము, సర్వవ్యాపకము అయినట్టిది. చైతన్య స్వరూపమైన ఆత్మ జడస్వరూపంలో కలిగే మార్పులను గుర్తిస్తుంది. దేహాభిమానము నేను నేను అంటూ ఉండే అహం వలన కలుగుతుంది. ఈ అహంకారమే జీవునికి ఈ దేహమే నేను అనే భ్రమను కలిగిస్తుంది. ఈ దేహాభిమానమే అడ్డుతెర. దీనిని తొలగించుకోవాలంటే నారాయణుని చరణారవిందాలయందు నిశ్చలమైన ఆసక్తి కలిగి ఉండి దారాపుత్ర విత్తాదులయందు ఆసక్తిని తగ్గించుకొని భక్తిని పెంచుకొని రాగద్వేషాలను తొలగించుకొని చిత్తశుద్ధితో కొలిస్తే శ్రీహరిని చేరవచ్చు. ఆ విధంగా చెప్పగా నిమి మహారాజు ఇంకా ఇలా అడిగాడు. పూజనీయులారా, మానవుడు ఎటువంటి కర్మలను ఆచరిస్తే పాపాలను పోగొట్టుకొని శ్రీహరిని చేరగలడు? కర్మయోగం అంటే ఏమిటి అని అడిగాడు. అవిర్హోత్రుడనే ఋషి ఇలా చెప్తున్నాడు. 6వ వాడైన అవిర్హోత్రుడు అనే ఋషి ఈ విధంగా నిమికి చెప్తున్నాడు. భగవంతుని యొక్క జ్ఞానము, అభిప్రాయాలు వేద రూపంలో భగవంతుని నుండియే వెలువడ్డాయి. కర్మ, అకర్మ, వికర్మలు వేదంలో చెప్పబడ్డాయి. ఈ కర్మల రహస్యము అతి గహనము. సామాన్యులకు ఇది అర్థం కాదు. కర్మ 3 రకాలుగా ఉంటుంది. నిత్యకర్మ, ఎప్పుడూ చేయవలసి ఉన్న సంధ్యావందనాది కర్మలు. నైమిత్తిక కర్మ, ఏదైనా ఒక ప్రత్యేకమైన నిమిత్తం కోసము చేసేది శ్రాద్ధ, ఉపనయనాది కర్మలు. కామ్యకర్మ అంటే ఏదైనా ఒక కోరిక సిద్ధించాలని చేసేది పుత్రప్రాప్తి మొదలైన కర్మలు. శాస్త్ర నిషిద్ధ కర్మలు వికర్మలు అనబడతాయి. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడము లేదా నైష్కర్మ్య స్థితి. మనిషి ఏ కర్మను చేయకుండా ఉండటం కుదరదు. కాబట్టి కర్మలు చేస్తున్నా కర్మబంధం ఏర్పడని రీతిగా చెయ్యబడిన కర్మలు అకర్మ అనిపించుకుంటాయి. అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసిన కర్మలను, వాటి ఫలాలను పరమేశ్వరార్పణ బుద్ధితోటి పరహితార్థము పనులు చేస్తే అది అకర్మ అవుతుంది. ఇదే కర్మయోగ రహస్యము. వేదాలలో అనేక కర్మలు, అనేకమైన ఫలాల గురించి చెయ్యాలని నిర్దేశించబడ్డాయి. ఇవి కామ్యకర్మలు. వీటి వలన భగవంతుని యందు అచంచల విశ్వాసము, మనుగడకు భగవత్ అనుగ్రహము అత్యంత ఆవశ్యకము అనబడే ఆశ్రిత భావము ఏర్పడతాయి. క్రమంగా భగవంతుని తత్వము అర్థమవుతున్న కొద్దీ కోరికల యందు ఆసక్తి తగ్గి నిష్కామంగాను, దైవ ప్రీత్యర్థంగాను, లోక కళ్యాణార్థంగాను కర్మలను చేపట్టడానికి ఉత్సాహం కలుగుతుంది. చిన్నపిల్లలకు చేదు మందును తినిపించడానికి తేనెలో కలిపి పెట్టే విధంగా ముందుగా కోరికలు తీరడానికి కర్మలను చెయ్యాలని వేదాలు చెప్పినా కూడా రాను రాను పరహితార్థం పనులు చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి. నిష్కామ కర్మయే భగవతర్పిత కర్మలను చేయించడానికి దారి తీస్తుంది. ఇదే కర్మయోగము. భగవంతుని ఆరాధించడానికి వేద మంత్రాలతోనూ తంత్ర పద్ధతులతోనూ చేయబడే కర్మలను కూడా కర్మయోగమనే అంటారు. ప్రారంభ దశలో భక్తులు విగ్రహాలను, ప్రతీకాలను పూజిస్తూ భగవంతుడు వాటి యందే ఉన్నట్లు భావిస్తారు. రాను రాను భగవంతుడు సర్వజీవుల యందు ఉన్నట్టు తెలుసుకుంటారు. చివరికి తమ హృదయ కమలంలోనే ఆత్మానుభూతిని పొందుతారు. అప్పుడు వారి కర్మబంధము విడిపోతుంది. ఆ విధంగా చెప్పగా
నిమి ఇలా అన్నాడు: మునీంద్రులారా, శ్రీహరి ఏ అవతారాలెత్తి ఏ కార్యాలు చేశాడో చెప్పాలని కోరుకుంటున్నాను అన్నాడు. వృషభపుత్రులలోని 7వ వాడైన ద్రమిళుడు అనే ఋషి నిమికి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.